అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్న భాగంగానే ఆయన తప్పుడు ప్రచారాలు చేయడానికే శ్రీకారం చుట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆనాటి 2019 నుంచి ఈనాటి 2026 వరకు చెప్పింది చెప్తా అబద్ధాలు చెప్పిందే చెప్పుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉనికిని కాపాడుకుంటున్నాడే కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి కానీ ఆయన భాగస్వామి కాలేదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని మరి కూల్చివేసేదానికి శ్రీకారం చుట్టి మరి కట్టిన భవనాలకి రంగులు కొట్టుకుంటూ మరి ఆయన మీటింగ్ పెట్టాలంటే ఇట్లా పచ్చని చెట్లు కొట్టేసుకుంటూ దీనికే పరిమితమైనాడు. ఈరోజు మళ్ళా తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు శ్రీకారం చుట్టి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిశగా విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తూ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా బీజేపీ కూడా 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని ఒక విధానంతో ఒక ముందు చూపుతో ముందుకు పోతూ ఉంటే సూచి జగన్మోహన్ రెడ్డి వార్చలేకుండా ఈ అభివృద్ధిని తట్టుకోలేకుండా వైఎస్ఆర్ పార్టీ ఇంకా భవిష్యత్తులో ఉనికి ఉండదనే ఆలోచనలో ఈరోజు వాళ్ళ మాజీ శాసనసభ్యులతో కావచ్చు ఉండే 10 మంది శాసనసభ్యులతో కావచ్చు దుష్ప్రచారాలు చేస్తూ మరి అనేక ఆరోపణలు చేస్తున్నాడు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు ఆనాటి తెలుగుదేశం పార్టీలో ఆనాడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇడిపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏ విధంగా మార్చాలనే ఆలోచనతో మరి రాయలసీమ అంటేనే అనంతపురం జిల్లా అంటేనే ఒక రాళ్ళుండే సీమ అంటారు, అనంతపురం అంటేనే ఒక రాళ్ళుండే కొండల గుట్లుండే ప్రాంతాన్ని అంటారు. ప్రపంచ దేశాలకు కూడా రాయలసీమ అంటే ఎడారి ప్రాంతాలు, అక్కడ తాగునీరు సాగునీరు కూడా దొరికే పరిస్థితి ఉండదని కూడా యావత్తు భారతదేశం అంతా కూడా మరి రాయలసీమ ఎడారి ప్రాంతం అంటారు. అటువంటి రాయలసీమని రతనాల సీమగా మార్చాలనే ఒక ఆలోచనతో రాయలసీమకు పెద్దపీట వేయాలన్న ఒక ఆలోచనతో ఆ రోజు కొరియా నుంచి రాయలసీమలో అనంతపురం జిల్లా మరి రతనాల సీమగా మార్చాలని కొరియా నుంచి కియా మోటార్ తెచ్చి అక్కడ నీళ్ళు లేదని అక్కడ నీళ్లు తెప్పిస్తా మీకు ఆ యొక్క పరిశ్రమకు అన్ని రకాలుగా సహకరిస్తానని ఆ రోజు కియా మోటార్ తాపించి 50,000 మందికి ఉపాధి కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి తిరిగి 2019 అధికారంలో వస్తే కియా సంస్థను నేనే తెచ్చానని తప్పుడు ప్రచారాలు చేసుకునే ఒక నీచమైన రాజకీయ నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎంపీలు చూసాం. అదేవిధంగా మనం అనేక రకాలుగా ఎయిర్పోర్ట్లు కానీ మరి అదేవిధంగా ఏదైతే అమరావతికి ఆ రోజు నేను కూడా మద్దతు ఇస్తున్నా ప్రాంతాలకు స్విచ్ పెట్టని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందుగా చెప్పి ఆయన అధికారంలోకి వస్తానే 3 రాజధానులని అమరావతిని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మరి అదేవిధంగా అంతేకాకుండా మరి అనేక రకాలుగా పరిశ్రమలను రానియకుండా పారిపోయేటిగా చేసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి. మరి ఆనాటి నుంచి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేసి పప్పం కప్పుకుంటే ప్రజలు సరైన టైంలో సరైన ఎప్పుడు రాబోతుందని అనుకుంటే 2024 ఎన్నికలు వస్తానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పరిపాలన చేతగాని వ్యక్తి
ఇటువంటి వ్యక్తిని మనం ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి మద్దతు ఇవ్వకూడదు, ఇటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని ఆలోచనతోనే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించి ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలంటే ఒక లెజెండరీ లీడర్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అవుతేనే ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేయగలుగుతాడు, ఆంధ్రప్రదేశ్ని అమరావతిని పూర్తి చేయగలుగుతాడనే ఒక దృఢ సంకల్పంతో అందరూ కూడా రాష్ట్రంలోని ప్రజలంతా కూడా మరి కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టిపెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాలని, మంచి మంచి ఎయిర్పోర్ట్లు కట్టాలని, మంచి మంచి పరిశ్రమలు తేవాలని ఒక ఆలోచనతో ఇట్లా తండ్రికి తగిలిన తనయుడు మరి నారా లోకేష్ బాబు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మన ముఖ్యమంత్రి కానీ ఈ దేశాల నుంచి పెట్టుబడులు తెస్తూ మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టి ప్రజలకు అందుగడగా మరి శ్రీకాకుళం విజయనగరం ప్రజలకు మరి అందిస్తే దాని కూడా జగన్మోహన్ రెడ్డి నేనే భోగాపురం ఎయిర్పోర్ట్కి నేనే శ్రీకారం చుట్టానని మాట్లాడటం ఇది సిగ్గుచేటు, ఇది బాధాకరం. రెండోది మొన్న చూసాం మరి విశాఖపట్నంలో మరి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మరి పాయికరాపేటలో నాక్కపల్లి దగ్గర వేల కోట్లతో మరి ఈరోజు పరిశ్రమ తెచ్చి స్టీల్ ప్లాంట్ తెస్తూ ఉంటే దాని కూడా నేనే తెచ్చినని జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాడు. మరి అదేవిధంగా ఎన్నో తప్పుడు ప్రచారాలు, ఎన్నో రకాలుగా అబద్ధాలు. మరి ఇదే విధంగా ఈరోజు సొంత నిజవర్గం ఇలా పులివేంద్ర మరి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వస్తుంటే అది కూడా నేనే ఆ రోజు శ్రీకారం చుట్టామని అన్నీ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అనంతపురం జిల్లాలో ఆడిట్ సమస్య అంటే ఒక రాయలసీమకు ఒక గుండికాయ మార్త, అక్కడ సత్యసాయి జిల్లా సత్యసాయి బాబా రెండోది ఆడిటింగ్. ఆ రోజు పెరార్ గారు మరి కీర్తిశేషులు మరి వ్యవస్థాపకుడు మరి ఆడిట్ సమస్యలు తెచ్చి హాస్పిటల్ కానీ ఎన్నో రకాలుగా మౌలిక సదుపాయాలు అందిస్తుంటే ఆ సమస్యను మూసేయడానికి కీలక పాత్ర పోచిన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2000 పాదయాత్రలో లోకేష్ బాబు గారు చెప్పారు. ఆనాటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోతే అపాయింట్మెంట్ అడిగిలా మాంచి పెరారుకు మరి తిరిగి పాదయాత్రలో వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఎట్ట తిరిగి మళ్ళా యథావిధంగా ఈ ఆడిట్ సమస్యల్ని కొనసాగించడానికి మేము తోడ్పడతాం, మేము న్యాయం చేస్తామని ఆ రోజు గౌరవనీయులు యువగలం వ్యవస్థాపకుడు కాబోయే భవిష్యత్తు నాయకుడు ఇప్పుడు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు హామీ ఇచ్చి అదే హామీ ప్రకారంగా మొన్న తిరిగి వారం రోజుల ముందుగా మరి కేంద్రంతో ఒప్పించి మెప్పించి రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఆడిట్ సంస్థలు యథావిధంగా కొనసాగించాలని అట్లా ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబుకు కాలు బలపం కట్టుకొని కూడా మరి తిరిగి ఆ సమస్యని యథావిధంగా కొనసాగిస్తూ ఉంటే ఆ ఆడిట్ సమస్యలు కూడా నేనే ప్రబోధలు పెట్టాను, నా యొక్క దయ వల్ల నేను చెప్పుకుంటున్నాడు. సిగ్గుగా ఉండాలా జగన్మోహన్ రెడ్డికి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కటి పెన్షన్ నేనే తెచ్చిన అంటారు. ఆనాడు ఎన్టీ రామారావు 70 రూపాయల పెన్షన్ అది, దాని మీ తండ్రి గారు 200 చేస్తే 200ని 2000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. నువ్వు 3000 ఇస్తానని 5 సంవత్సరాల 250 పెంచుకొని పోయిన ఘనత నీది. తిరిగి 4000 ఇస్తానని చెప్పి 4000 ఇచ్చి మరి పేదలకు అండగా నిలబడిన నాయకుడు, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అమరావతి ఈరోజు పరుగులు పెడుతున్నది. ఇటు విశాఖపట్నం ఉక్కు కానీ మరి రకరకాలుగా పరిశ్రమలు ఎక్కడ చూసినా రైతాంగానికి, కార్మికులకు, కర్షకులకు మరి అన్ని రకాలుగా ఈరోజు ముందుకు పోయే సమయంలో మరి ఈరోజు ఇంటింటికి కూడా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. ప్రతి ఇంటికి అవ్వకు తాతకు వాళ్ళ ఇంటికే వెళ్ళి ఎక్కడ కానీ అవినీతి జరగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి అవ్వకు తాతకు అరుగులైన వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తూ ప్రజలకు అండగుండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఉమ్మేసినారు, ఇంకా తప్పుడు ప్రసారాలు వద్దు. ఆనాడు సొంత బాబాయిని గొడ్డల పోటును గుండుపోటు కానీ తప్పుడు ప్రసారాలు చేశావు, మరి కోడికత్తి డ్రామా ఆడావు, మొన్న గులకరాయి డ్రామా ఆడినావు. ఇయే నీ డ్రామాలు, నువ్వు చేసేది అన్నీ కూడా ఇయే కార్యక్రమం తప్పించి ఏరేటి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా నీ వైఖరి మార్చుకొని ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకొని ఒక ప్రతిపక్ష హోదాగా లేదు, ఒక పులివెందల ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏమి నువ్వు
హామీ ఇవ్వాలనుకుంటున్నావో, ఏం భరోసా ఇవ్వాలనుకుంటున్నావో కానీ మొన్న పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. అమరావతికి చట్టబద్ధం చేయాలంటే దానికి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలంటే మీ ఈ రాష్ట్రం మీద మీ భవిష్యత్తు, మీ యొక్క అభిప్రాయం, ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత కోపం ఉందో, ఎంత అసహ్యం ఉందని కూడా మొన్నే తెలిసిపోయిందని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ, ఇప్పటికన్నా మీకు జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఈ కాలగర్భంలో కలిసిపోయినాయి, మీకు నూకలు చెల్లినాయి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఇంకా 10 కాలాలు కూటమి ప్రభుత్వం అధికారం లేకుంటుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుని మరి నారా చంద్రబాబు నాయుడు దశల వారీగా అన్ని న్యాయం చేసి ఈ ఆంధ్రప్రదేశ్కు అనేక రకాలుగా పరిశ్రమలు తెస్తారు. మొన్నే చూసాం 10,000 ఉద్యోగాలు, అంతకుముందుగా టీచర్ పోస్టులు 16,500 పోస్టులు ఇచ్చి మరి 5 లక్షల మంది ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కూటమి ప్రభుత్వం ఉంది. నారా లోకేష్ దాన్ని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఇంకొక తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కూడా మరి మీడియా తరఫున తీవ్రంగా ఖండిస్తారు.